మీరు అక్కడ చూడొచ్చు, మనము మబ్బు చూడండి ఎంత నల్లగా ఉండదో, ఎంత మబ్బుగా ఉండదు. ఇప్పుడు మనము వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్తో ఉంటాము. సో ఇది వచ్చేసి బెట్టద భైరవేశ్వర టెంపుల్. ఇది నా ప్రకారం సంథింగ్ అరౌండ్ 400 years చరిత్ర ఉందన్నమాట ఈ టెంపుల్కి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎట్లుందో టెంపుల్. సో ఇదే అనమాట టెంపుల్. సో బ్యాక్గ్రౌండ్ వ్యూస్ చూడొచ్చు ఎట్లుందో. ఇక్కడ వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు మేము. సో అండ్ నా హెల్మెట్ ఏముందో, సో దానికి నేను ఇంకా మైక్ ఫిక్స్ చేయలేదన్నమాట. సో నెక్స్ట్ ఈ వ్లాగ్స్ ఏమవుతుందో అదంతా నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ దాని నెక్స్ట్ తర్వాత నేను ఒక మంచి మైక్కి కొంచెం జుగాడు చేస్తాను అనమాట. సో యా, ఇదే అనమాట. సో ఇట్లా రావాలి. సో యా, హెరడోస్. సో నేను ఇక్కడ ట్రెక్కింగ్కి వచ్చినాను అనమాట. సో మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడొచ్చు. సో ఇదే అనమాట, దీని పేరు వచ్చేసి దేవరమనే అనమాట. కానీ టైం ఇప్పుడు కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 12:30. సో వ్యూ ఇక్కడ చూడొచ్చు ఎట్లుందో దాని మా తల్లి. నా సరౌండింగ్ అంతా ఉత్తు ఫాగే అనమాట. ఇంకా అక్కడ గంట ఉంది ట్రెక్కింగ్. సో ఇప్పుడు అక్కడికి పోవాలన్నమాట నేను. సో మా ఫ్రెండ్స్ ఎవరుండారని కరెక్ట్గా నాకే తెలీదు. ఎలాంటే నేను వచ్చిండే రూట్ రికార్డ్ చేసే కాలేదన్నమాట, బికాజ్ ఆఫ్ మైక్ ఇష్యూ. సో మైక్ ఉంది, బట్ దానికి ఒక సిలికాన్ బాల్ వస్తుంది. సో అది వచ్చేసి ఫుల్ ప్యాక్ చేసి పెట్టేసిన సిక్తా ఉండలేదు. అందుకనేసి ఈ వీడియో ఏం చేస్తాను, ది 1 day ఆఫ్ మాన్సూన్ రైడ్ ఇన్ కర్ణాటక. సో దాని గుర్తు నేను ఇది మాత్రమే వేస్తాను అనమాట, వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో వేస్తాను అనమాట. సో మీరు అక్కడ చూడొచ్చు మన ఛానల్లో ಯಾವ ప్లేస్కి పోయినాను అనేసి. ఇప్పుడు ఇది యాక్చువల్గా 3వ ప్లేస్ కవర్ కావాల్సిందా, బట్ ఒక ప్లేస్ అక్కడ అలో లేదనేసి. సో అందుకే 2 ప్లేస్ కవర్ అయింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎట్లుందో, ఎట్లా నడుస్తున్నాను అనేసి గుంతలో. సో ఇంకా పైనకి పోవాలన్నమాట, ఇంకా ఇదే కాదు. సో గీత పైనకి పోయి మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. సో బాయ్. ఫైనల్లీ ఆల్మోస్ట్ వచ్చేసినాను అనమాట. అక్కడికి పోతేనే
ఎండ్. సో అప్పుడు పోదాం. Finally we reached our location, so you can see here చూడొచ్చు. బట్ దీనికి ఇంకా 2 దారులు ఉందన్నమాట. సో ఆ కొండ ఎక్కలేదు. నాకు వచ్చి మోస్ట్లీ మా ఫ్రెండ్స్ ఆ కొండకి ఎక్కేటలా. యాక్చువల్గా నేను వాళ్ళ చెట్లను పోవాల్సిందే, బట్ నా గ్లౌజ్ నేను బైక్లోనే ఇడిచేసింది. సో అందుకే నేను వాపస్ కిందికి నా గ్లౌజ్ ఎత్తుకొని తిరగా ఎక్కుతాను అనమాట. ఆ గ్యాప్లో మా బాయ్స్ ఎక్కడ పోయినారు. సో యా, ఇదే అనమాట వ్యూ. ఇక్కడ చూడొచ్చు మీరు, కంప్లీట్ ఫాగ్ అనమాట. ఫాగీ. సో ఇట్స్ కంప్లీట్ ఫాగీ అనమాట. సో అంతే, మాత్రం క్రేజీగా ఉందన్నమాట. అందుకే లాస్ట్లో పెడతాను. యా, అండ్ నేను వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ పైన ఫ్రూట్ చూపిస్తాను ఎట్లుంది అనేసి. సో మీకు అక్కడ మంచి ఐడియా సిగ్తుంది, సరేనా. అండ్ 2-3 ఫోటోలు మన కెమెరాతోనే క్లిక్ చేసుకుంటాను, బికాస్ ఇట్స్ వాటర్ ప్రూఫ్ అంటిల్ అండ్ అన్లెస్ నేను ఇది మైక్ ఫిక్స్ చేస్తాను కదా. సో ఆ వైరు అప్పుడు వాటర్ ప్రూఫ్ అయ్యలేదు. సో అదనమాట. సో ఒక 2-3 ఫొటోస్ క్లిక్ చేసుకొని ఏంటి అంటే కాదంటే లాస్ట్ ఫోటో ఉంది అట్లా లాక్కొని పోతాను. సో అట్లా దాని తల్లి ఎక్కినప్పుడు అంత ఏమీ అనిపించలేదు. దీని అమ్మాయి ఇక్కడ చూడండి దిగేటప్పుడు ఎట్లుందో. కరెక్ట్గా కనబడుతుంది. చేతిలో గ్లౌజ్ ఉంది, బ్యాగ్ వస్తుంది. కింద కాలు పెట్టకే ఇక్కడ జిగ్నల్ ఎక్కువ ఉన్నాయి. తెలుగులో జిగ్నల్ ఏమంటారని తెలీదు, బట్ కన్నడలో జిగ్నల్ ఏమంటే అది పులుగు మాత్రం ఉంటుంది. అది రక్తాలు పీలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ నాకు 2 తాళ్ళు అయింది. సో క్లీన్ అయిపోయింది అది వానికి, క్లీన్ అయిపోయింది. 2 తాళ్ళు ఉందన్నమాట. 2 తాళ్ళు కొరికిండే. అండ్ వీడియో అంటే నేను పెడతాను. ఇక్కడ చూడొచ్చు తల్లి ఎట్లుందో. గుర్తు సిలుగుతూ ఉంది. కరెక్ట్గా పోతూ ఉండాలి లేదో అని కూడా తెలీదు. అమ్మ దారులు అట్లా ఉన్నాయి. ఎట్లా పోతూ ఉన్నాను, దారి సిక్కింది అనేసి చూద్దాం ఎంతవరకు పోతాను అనేసి. సో ఒక్కడే వేరే ఉండేది నేను, ఇంకా ఎవరూ లేదు. మోస్ట్లీ రాంగ్ వేలో పోతా ఉన్నాను. గాడి సౌండ్ వేరే వినబడుతూ ఉంది. బట్ ఏం కదా ఏమి అనేసి నాకు ఇంకా కరెక్ట్గా తెలీదు. వీడియో కొంచెం లెంతీగా కావచ్చు, నేను 2 పార్ట్గా డివైడ్ చేసేస్తాను. సో ఒక్క దిన ఉంది లైక్ 2 పార్ట్గా డివైడ్ చేస్తాను. సో మీరు చూడవచ్చు. నాకు ఇది కరెక్ట్ రూటో లేదా అని కూడా నాకు తెలుస్తాం లేదు. జనాలు కూడా ఎవరు లేదు. నా పాటు నేను దిక్కొని పోతానే ఉన్నాను. మనమా గాడీలు సౌండ్ వేరే వచ్చా. కరెక్ట్ రూటు రాంగ్ రూట్ అని కూడా తెలుస్తాం లేదా. మనం ఏదైనా పులి ఇంపై చూద్దాం ఏం కథ అనేసి. జనాల సౌండ్ వినబడుతూ ఉంది. చూద్దాం ఇది యాది తిన్నాను. మ్యాన్ వర్సెస్ వైల్డ్ అయిపోయింది నా ముట్టుకో. బట్ ఎక్కడికి వస్తాను కూడా తెలుస్తూ ఉండలేదు. అయ్యో రాంగ్ వేగం వచ్చేసానా. ఒక్క మనిషి కూడా కనబడుతూ ఉండలేదు. ఇక
దీని తల్లి ఏం దరిద్రమప్ప ఇది. వచ్చేస్తుంది. నేను ఈ స్పీడ్లో దిగేస్తున్నాను తెలీదు. క్రేజీ స్పీడ్లో వచ్చేస్తుంది తెలీదు. దీని తల్లి అమ్మా ఇక్కడ చూడొచ్చు. సో బట్ ఫక్ నేను నార్మల్గా వస్తాను, అక్కడ స్పేస్ లేదనమాట. సో నేను అట్ల నుంచి అట్లే పోయి అక్కడికి వస్తాను. సో దీని తల్లి ఇప్పుడు మేము వచ్చిండే లొకేషన్ వెనకాల ఉండే. సో ఇప్పుడు నెక్స్ట్ రైడ్ నెక్స్ట్ ప్లేస్ ఆడుందో మేము ఆడ రూమ్ ఇది తీసుకోవాలన్నమాట. సో అక్కడికి పోవాలా. దానికనేసి మేము ఇక్కడ టీ పట్టుకొని ఆ రూమ్ సో రేపు నెక్స్ట్ తీసుకొని తీసుకుంటాం.